ఆదరణ. ఈరోజు అంశం ఏంటమ్మా? ఆదరణ కదా. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అంటే ఇప్పుడు ఎవరైనా శ్రమలో ఉన్నారనుకోండి, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనం పోయి వాళ్ళకి సహాయం చేసేవారుగా ఉండాలి. మనం వాళ్ళకి సహాయము వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలి. వాళ్ళ బాధలు తీర్చడానికి మనం సహాయపడాలి. దేవుని యొక్క ప్రేమ అది, ఆదరించటం. అయితే ఆ ఆదరణ, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ చూపిస్తే ఎంత బాగుంటుందో కదా. ఆదరించటం అనేది చాలా మంచి కార్యం. ఆదరణ చాలా మంది చూస్తాం, చాలా మంది ఎవరైనా నన్ను ఆదుకుంటారేమో కదా, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి నాకు సహాయం దయచేస్తారేమో అని ఎదురు చూస్తున్నప్పుడు వచ్చి సహాయం చేశారనుకోండి, ఎవరన్నా అబ్బా దేవుడిలాగా వచ్చావయ్యా అంటారు కదా. దేవుడిలాగా దేవుడైతే కాదు కానీ దేవుడిలాగా వచ్చారు అంటా ఉంటారు. శ్రమలో ఉన్నప్పుడు ఎవరి వైపున చూసినప్పుడు సడన్గా ఆ శ్రమని తప్పించడానికి వచ్చి ఆ కష్టం నుంచి, ఆ శ్రమ నుంచి తప్పించారనుకోండి, అబ్బా మనం ఎంత సంతోషం ఉంటుంది. ఒక ఆదరణ దొరికితే మనకి శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనకి ఒక ఆదరణ కావాలని కోరుకుంటా ఉంటాం. ఆదరణ ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఇప్పుడు నాకు ఒక శ్రమ వచ్చింది, ఎవరు వచ్చి సహాయంగా ఉంటారా, నన్ను ఈ కష్టం నుంచి తప్పించేది ఎవరని ఆలోచన చేసి నేను కనిపెట్టుకుంటే ఎవరన్నా మీలో ఒకరు వచ్చి సహాయం చేసి అనుకోండి, అబ్బా నాకు దేవుళ్ళలాగా అనుకుంటాం. అదేవిధంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నేను సహాయం చేయాలి, ఆదరించాలి. ఆ విధంగా ఆదరణ అనేది చాలా గొప్పది. కానీ ఆ ఆదరణ మనము ఇతరులకి అందించలేకపోతున్నాం. పాపం కుమారి సిస్టర్ గారు గత వారం చెప్పారు, రామచంద్రపురంలో పాపం ఒక వ్యక్తి మరి ఉల్లి కాలిపోయి హాస్పిటల్లో ఉండి చాలా డబ్బు కూడా బాగా ఖర్చు అయింది. చెప్తే నేను వెంటనే ప్రకటన చేశాను. ఒక్కరు మాత్రం స్పందించారు. ఇంకా మిగతా ఎవరు స్పందించలేదు. ఓకే, సరే ఇయ్యాలన్నా వచ్చి ఏమన్నా ఇస్తారేమో అనుకుంటే ఎవరు ఇవ్వలేదు. ఒక పెద్ద కోట్స్రావు మాత్రమే 1000 ఇచ్చి సహాయం చేయండి మా కుటుంబం తరపు నుంచి అన్నాడు. ఆ విధంగా అంటే చూడండి, అదే కష్టం మనకు వచ్చింది అనుకోండి, మనం కూడా ఎదురు చూస్తాం ఎవరైనా సహాయం చేస్తారేమో అని. అది ఆదరణ అంటే ఒకళ్ళొకరు సహాయం చేసుకోవటం, ఒకళ్ళొకరు ప్రేమించుకోవటం, ఒకళ్ళొకరు మనము ఏదన్నా శ్రమలో ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి బయటికి లాగటము, ఆదరించుకోవటం అంటే. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, ఆదరణ అనేది మనుషులైతే పరిపూర్ణంగా ఇవ్వలేదు, కానీ దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాత్రము స్వార్థం లేనివాడు. ఆయన కంటి ముందు ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళకి సహాయం దయచేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కంటి ముందు ఎవరైనా బాధలో ఉంటే ఆ బాధ నుంచి తప్పించడానికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదరించే దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ఆదరించే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ మానవుడు పరిపూర్ణమైన ఆదరణ ఇవ్వలేడు, కానీ యేసయ్య మాత్రము ఆదరణ ఇచ్చేవాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ సమస్య అనారోగ్య సమస్య నుంచి నేను స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆరోగ్యం ఇచ్చి నేను ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఆర్థికంగా శ్రీమంతుడైన దేవుడు ఇదిగో సహాయం దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆదరిస్తాడు నిన్ను. ఆర్థిక నీ చేతులను బలపరిచే దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ విధంగా నీ సమస్య ఏదైనప్పటికీ ఆత్మీయంగా బలపడలేకపోతున్నావా? దేవుని మీద ఆధారపడితే నిన్ను ఆదరిస్తాడు, నీకు సహాయం దయచేస్తాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీలో ఉన్న ఆ భయం ఏదైనప్పటికీ ఆ భయాన్ని తీసేసి ధైర్యం నింపే దేవుడు, శక్తి గల దేవుడు ఆయన.
కనుక నీకు కావలసిన సమస్తము సమకూర్చి ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు రమేష్ ఎందుకు వస్తాడు చర్చికి నాకు అర్థం కావట్లేదు. పిల్లలతో ఆడుతూ ఉంటాడు. ఉండే నలుగురు అనుకుంటే అరే చర్చిలో పెట్టుకోవాలి, అటు ఇటు తిరగకూడదు. ఎన్నిసార్లు చెప్తున్నా వీళ్ళకి, దేవుడి దగ్గర ఒక్కసారి లోపలికి వచ్చామంటే మనం బయటికి తిరిగి వెళ్ళకూడదు. మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకుని ఒక పిల్లలు కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలాగా? సరే, దేవుడు మన్ని ఆదరించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంతమంది వ్యక్తులు దేవుని యొక్క ఆదరణ, చాలా మంది ఉన్నారు కానీ చెప్పుకుంటూ పోతే సంవత్సరాలు అయిపోతాయి. చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. కొంతమందిని మాత్రము మనము జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఆదరించే దేవుడని. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి కొంతమందిని పరిశుద్ధ గ్రంథం నుంచి ఆది కాండము 37వ అధ్యాయము, ఆది కాండము 37వ అధ్యాయము 35వ వచనం. ఆది కాండము. అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. నా దేవా, నా ప్రభువా, నా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామములో నా తండ్రి, ఇదిగోనైనా నీ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతుండగా అందులోని ఆత్మీయ సత్యాన్ని ప్రభా అయ్యా మాకు తెలియజేయమని, సంఘానికి కావలసిన దిగనైనా నీ యొక్క వాక్యము అయ్యా జీవ వాక్యము ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ప్రతి ఒక్కరూ జీవ వాక్యముని ప్రభా భుజించి నీ ఆత్మశక్తి పొందుకునే ఆశీర్వాదములు పొందుకొని అయ్యా నీ కృపలు ఎదిగేలాగిన సహాయం దయచేయమని, నీ దాసుని బలహీనునిగా ఉన్నాగా బలపరుచుకొని నీ ఆత్మశక్తి ఆత్మ బలం ద్వారా ప్రభా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరు ఈ వ్యక్తి? ఎవరమ్మా? యాకోబు. ఎవరు? యాకోబుని చూస్తున్నాం. ఇక్కడ యాకోబు యొక్క ఆ చిన్న కుమారుడి నిమిత్తము ఏం చేస్తున్నాడు? చిన్న కుమారుడి నిమిత్తము ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. అమ్మా ఇటు చూడండి దయచేసి. ఆడుకోండి, ఆ అమ్మని వదిలేసేయండి. ఆ అమ్మ ఏమిటో తిరగకండి. ఇక్కడ యాకోబు ఆయన దుఃఖపడుతున్నాడు. ఎందుకు దుఃఖపడుతున్నాడు? ఆయన ప్రేమించిన కుమారుడు అడవి మృగాలు అతన్ని చంపాయని ఆ ఆనవాళ్ళు తీసుకొచ్చి ఆ యాకోబు యొక్క పెద్ద కుమారులు ఇదిగో ఆయనకున్న ఆ రక్తపు అంటుకున్న ఆ బట్టల్ని ఆ తండ్రికి చూపిస్తున్న ఆనవాళ్ళు ఇది. నీ చిన్న కుమారుడు అడవిలో ఉన్న జంతువులు పీక్కుని తిన్నాయి, చంపేసినాయి. కనుక నీ కుమారుడు చనిపోయాడు. నువ్వు ప్రేమించిన కుమారుడు చనిపోయాడు. నువ్వు ఇష్టంగా ఇచ్చిన అంగి ఇదిగో ఇదే, నీ కుమారుడు అంగి ఇదే, చూసుకోమని ఏం చేస్తున్నాడ? అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యాత్రము చేసిరి. ఏం చేస్తున్నాడమ్మా? ఓదార్చుటకు, ఆదరణ ఇవ్వటానికి ప్రయత్నము చేస్తున్నారు. అతను ఇష్టపడిన కుమారుడు పోగొట్టుకొని మరణము ఇదిగో పొందుకున్నారని వేదనతో ఆయన దుఃఖపడుతుంటే ఆ కుమార్తెలందరూ అతన్ని ఓదార్స్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ఆదరణ ఇందాక చెప్పుకున్నాము. ఎంతవరకు ఉంటుంది మనుషుల యొక్క ఆదరణ? మనుషుల యొక్క ఆదరణ ఎంతవరకు ఉంటుందమ్మా? ఎంతవరకు? ఒక 10 లక్షలు నష్టపోయి వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడుతుంది అనుకోండి, 10 లక్షలు మనం ఇవ్వగలమా? 10 లక్షలు ఇవ్వగలమా? ఏదైనా ప్రమాదంలో పోయి కాలు చేయి ఎరగొట్టుకుని అనుకోండి,
మనము ఆ కాలు చేయిని మళ్ళీ ఇదిగో బాగు చేయగలమా? మనం ఏం చేయగలము? పొయ్యి సానుభూతి మనం చెప్పగలం, సానుభూతి చూపిస్తాం, సానుభూతిని మాత్రమే మనం ఇవ్వగలము. అయ్యో ఇటెందుకు అయింది అని మాత్రమే మనం అనగలము. కానీ దానికి పరిపూర్ణమైన నివారణ కానివ్వండి, ఆ పరిపూర్ణమైన నష్టము కానివ్వండి, మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇక్కడ యాకోబు తన కుమారుడు చనిపోయినని దుఃఖపడుతున్నాడు కానీ తన కుమారుడు చనిపోలేదు. ఆయన తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ఆ కుమారుడు బ్రతికే ఉన్నాడు. ఐగుప్తులో ఒక దేశానికి ప్రధానిగా ఉన్నాడు. చనిపోయిన వాడు బ్రతికి ఉండటము, ఇది నిజమైన ఆదరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైన ఆదరణ. చూడండి, చనిపోయిన కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉండటమే కాదు, ఆయన ఇదిగో ఎవరు తోడు లేకుండా, తల్లిదండ్రులు లేరు, తోడపుట్టిన వారు లేకుండా ఆయన ఒక దేశానికి ప్రధానిగా ఆయన పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఒక దేశానికి ఇది నిజమైన ఆదరణ. ఇది ఈ లోకములో ఎవరు ఇవ్వలేని ఆదరణ దేవుడు మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే నిజమైన ఆదరణ ఇచ్చేది, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. చూడండి, చనిపోయినని అనుకున్న కుమారుడు బ్రతికున్నాడు. ఆ కుమారుడు చూసినప్పుడు యాకోబు ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించాడు. ఇప్పుడు ఇదిగో తన కుమారుడు లేడని ఆయన ఇదిగో ఎంతో దుఃఖపడుతుంటే, అయ్యా ఎడగాకు, పోయాను, ఇదిగో మేము ఉన్నాం కదా, నేను చూసుకుంటానికి అంటారు కదా. పోయాడు కానీ మేము ఉన్నాం కదా చూసుకుంటానికి అని అంటారు. కానీ ఏదైనా పోయినోడు మళ్ళీ తిరిగి రాలేడు. కానీ దేవుడి యొక్క ఆదరణ ఉంటే మాత్రం పోయినోడు కూడా వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదరణ అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న నీకు నాకు ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క ఆదరణ నీకుంటే చాలు. హల్లెలూయా. అన్ని గొప్ప కార్యములే, అన్ని ఆశ్చర్య కార్యములే. ఇదిగో చనిపోయిన కుమారుడు ఇదిగో ఒక దేశానికి ప్రధానిగా ఉండటము, ఒక దేశానికి అధికారిగా ఉండటము ఎంత గొప్ప కార్యం అండి, ఎంత గొప్ప కార్యము ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆదరణ నిజమైనది. దేవుని యొక్క ఆదరణ ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోతావో ఆ కోల్పోయిన దాన్ని ఇదిగో దేవుడే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనప్పటికీ దేవుడు అనుగ్రహము. ఉద్యోగం పోయిందంటే ఇదిగో ఆ ఉద్యోగం ఇచ్చే నిన్ను ఆదరించే దేవుడు ప్రభు యేసుక్రీస్తు, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. నిజమైన ఆదరణ క్రీస్తులో ఉందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన ఆదరణ ఎవరిలో ఉందమ్మా? క్రీస్తులో ఉంది. అందుకే దేవుడు నీ సమస్య ఏదైనప్పటికీ ఆ సమస్య నుంచి ఆదరణ ఇచ్చేది మాత్రమే దేవుడే. మానవులు పై ఆదరణ ఇస్తారు, ఓదార్పు ఇస్తారు, ఓదార్తారు. కాసేపు వచ్చి అమ్మ బాధపడకు, దిగులు పడకు. ఎంతవరకు మనకి ఆదరణ, మానవుల యొక్క ఆదరణ ఎంతవరకు ఉంటుంది? కానీ దేవుడి యొక్క ఆదరణ పరిపూర్ణంగా ఉంటుంది. ఆ కోల్పోయింది మళ్ళీ తిరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోల్పోయింది మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడు. నీకు కావాల్సింది దేవుడిచ్చి నిన్ను ఆదరిస్తాడు. ఎంత సంతోషం అండి. హల్లెలూయా. దేవుడి యొక్క కృప కనుక ఆదరించేది. యాకోబుకి తన కుమారుడు కోల్పోయిందని ఆయన బాధపడుతుంటే మనుషులు ఆదరించారు. కానీ తర్వాత తన కుమారుని అనుగ్రహించి మళ్ళీ దేవుడు ఆదరణ, దేవుని యొక్క ఆదరణ చూపించిన వాడు. దేవుని స్తోత్రం. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగానో ఆదరిస్తాడు. మన కష్టంలో మనకు ఆదరణ చూపించేవాడు, మన దుఃఖంలో ఆదరణ. అందుకే దుఃఖపడేవారు ధన్యులు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎవరైతే వేదనలో ఉంటారో, ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో వాళ్ళని దేవుడే ఓదార్స్తే ఇంకా తిరిగి ఉండదండి. హల్లెలూయా. దేవుడు ఆదరిస్తే ఇంకొక స్త్రీని చూపిస్తాను. ఇంకొకసారి బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీని చూపిస్తాను. చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ ఈ స్త్రీ మాత్రము నమ్మదగిన స్త్రీ.
ఈ స్త్రీ మాత్రము నమ్మదగిన స్త్రీ. ఈ స్త్రీ మాత్రము ఇదిగో ఏదైతే ఒక నిబంధన మనము అనేకమైన ప్రమాణాలు చేసుకుంటా ఉంటాం. ముఖ్యంగా ఈ వివాహం సమయంలో ప్రమాణాలు చేస్తూ ఉంటాము. లేదంటే ఆత్మీయంగా రక్షణ సమయంలో మనం ఏం చేస్తాం, ప్రమాణాలు చేస్తూ ఉంటాము. ఇదిగో నేను సంఘానికి సమయానికి వస్తానే రక్షణ రక్షణ తీసుకున్నాక మనము సంఘ కాపులు ప్రమాణం చేయించినట్టే చేస్తారు. కానీ సమయానికి ఉంటున్నారా? ప్రతి ఆదివారం దేవుళ్ళలో ఉంటాను అనే చేస్తారు, కానీ ఉంటారా? ప్రతి ఆదివారం దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అంటారు, కానీ ఉంటారా? కానీ ప్రమాణాలు చేసి ఆ ప్రమాణాలు జీవించే వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది. అందులో ఒక స్త్రీని చూపిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. తీయండి రూతు గ్రంథము త్వరగా తీయాలి. రూతు గ్రంథము న్యాయాధిపతుల పక్కనే ఉంటది. తీసారా? రూతు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం నేనే చదువుతాను. అందుకో ఆమె, నా ఏలివాడా, నేను నీ పనిగత్తలలో ఒకదాను కాకపోయినను నువ్వు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి కనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట పలుకుతుంది ఎవరమ్మా? రూతు బోయాసుతో పలుకుతుంది. ఏమని మాట్లాడుతుంది తెలుసా? ఇదిగో నీ పనికత్తెలలో ఒకదాను కాకపోయినను నువ్వు నన్ను ఆదరించి ఏం చేసిందంటమ్మా? బోయాజు ఇదిగో ఆ స్త్రీ, ఆ రూతు ఎవరి కోడలు? నయోమి యొక్క కోడలు. పాపం నయోమి సర్వం కోల్పోయింది. కుమారులు కోల్పోయారు, ఇంకొంది మిగిలింది కోడలే. ఒక కోడలేమో అత్త నేను ఉన్నను, నీ కొడుకు చనిపోయాడు కదా, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని తిరుమని వెళ్ళిపోయింది. కానీ ప్రమాణాలు మర్చిపోకుండా ప్రమాణాలకి కట్టుబడి ఉండి జీవించడానికి ఇష్టపడిన స్త్రీ ఈ రూతు అత్త, నాకు నీ కుమారుడు లేకపోయినా కానీ నేను మెట్టిని పుట్టిల్లు వదిలి మెట్టినింటికి వచ్చాను. ఇప్పుడు నీతోనే నా జీవితము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. ఎంతమంది కోడలు ఉంటారండి అలాగా? కానీ ప్రమాణాలు చేశారు. చూడండి, ప్రమాణం చేసి ఆ ప్రమాణానికి కట్టుబడి ఉన్న స్త్రీ ఆ రూతుతో పాటు జీవిస్తుండగా, ఇదిగో అత్త నువ్వు ఇంట్లో నుండు, నేను మన బ్రతకటానికి, మన జీవం పొందుకోవటానికి మనము ఆహారము సమకూర్చుకొని నేను బయటికి వెళ్ళి పొలాలకు వెళ్ళి పడికేరుకొని వస్తాను కదా. ఈరోజు కోడలు ఏమంటారు? అత్త నువ్వు పోయి సంపాదించుకోరా, నేనే ఉంటాను మంచి కదా, టీవీ చూసుకుంటూ ఉంటాను అని వచ్చి ఉంటావు. ఈ రెండు నాటి కోడలు. కానీ ఆ నాటి కోడలు చూడండి ఏమంటుంది? అత్త నువ్వు ఇంట్లో ఉండి, నేను చేల్లోకి వెళ్ళి పరికేరుకొని వస్తాను. ఈమె వెళ్ళింది ఎవరు పొలంలోకి వెళ్ళింది? బోయాజు పొలంలోకి వెళ్ళింది. బోయాజు పొలంలోకి వెళ్ళి ఆమె కొత్తదైనప్పటికీ ఆమె గురించి తెలుసుకున్న బోయాజు, ఈమె గుణవంతురాలు, ఈమె యథార్థవంతురాలు, నమ్మకమైన స్త్రీ అని విశ్వాసము ఘనపరిచాడు ఆ బోయాజు. ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు ఏ పొలంలోకి వెళ్ళొద్దు, నువ్వు నా పొలంలోనే పరికేరుకు ఆదరించాడు. అందుకే ఆ మాట అంటుంది చూడండి, నీ పనిగత్తుల్లో ఒకదాను కాకపోయినాను నువ్వు నన్ను ఆదరించితివి. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మానవుడు ఆమెని ఆదరించాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎండిపోయిన ఆ జీవితాన్ని చిగురింపు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి బోయాజునే భర్తకి ఇచ్చి ఆమె జీవితాన్ని చిగురింపు చేసిన వాడు దేవుడు ఆదరణ ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని యొక్క ఆదరణ. ఆమె భర్త లేనప్పటికీ, భర్త చనిపోయినప్పటికీ ఆ భర్త స్థానంలో మరొక పురుషుని దేవుడు ఏర్పాటు చేశాడు ఆమె కొరకు. ఎంత గొప్ప ఆదరణ అండి. భర్త లేని వాళ్ళు, తోడు లేని పోతే ఈ లోకంలో జీవించడం ఎంత కష్టమో. దేవుడు రూతుని ఆదరించాడు, బోయాజుని ఏర్పాటు చేశాడండి.
బోయాజుని ఏర్పాటు చేశాడు. ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పాటు చేయడా? నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, ఏ అవసరత ఉందో దేవుడికి తెలుసు. అందుకే ఆ అవసరతనిచ్చి దేవుడు నేను ఆదరించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆదరించేవాడు, దేవుడు ఆదరించేవాడు. మీ సానుభూతి, మనం తెలిపే సానుభూతి, మనసు చూపించే ఆదరణ కంటే దేవుని యొక్క ఆదరణ శాశ్వతమైనది. హల్లెలూయా. దేవుని యొక్క ఆదరణ శాశ్వతమైనది. నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య నుంచి దేవుడు ఆదరిస్తే పరిశుద్ధమైన జీవితం కలిగిన వారికి నిజమైన ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎవరెవరు ఆదరణ పొందుకున్నారు? యాకోబు ఆదరణ పొందుకున్నాడు, తర్వాత రూతు ఆదరణ పొందుకున్నారు. వీళ్ళు ఇద్దరు మొదటగా మానవుల ద్వారా ఆదరణ పొందుకున్నప్పటికీ కానీ శాశ్వతమైన ఆదరణ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు. శాశ్వతమైన సమస్య ఏదైనప్పటికీ శాశ్వతంగా. అందుకే దేవుళ్ళు నేను ప్రార్థన చేస్తానని తెలుసా, ఒక్కసారి ఆ సమస్య మనం బాధ పెట్టిందంటే, ఒక్కసారి ఆ సమస్య వల్ల మనం కృంగిపోతున్నాం అంటే, ఆ సమస్య వల్ల మనకు వేదన మిగులుతుందంటే, ఆ సమస్య వల్ల మనం కష్టం పడుతున్నాం అంటే, ఇంకా ఎప్పటికీ నా దేవుడు ఆ సమస్య నా దగ్గరికి చేరకుండా చేయునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆ సమస్య ఇంకెప్పటికీ రాకూడదు, దానికి తగ్గ జీవితము నేను జీవించాలి, నా దేవుడు ఆ సమస్య నా దగ్గర రాకుండా చేయాలని ప్రార్థన చేస్తుంటారు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ శాశ్వతమైన ఆదరణ ఇచ్చేది దేవుడు అని మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆదరణ, ఇంకా ఇంకొక ఆదరణ మనము జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఇంకొక ఆదరణ ప్రియ దేవుని బిడ్డరా, యోబు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యూజు దేశంలోనే గొప్ప ధనవంతుడు ఎవరమ్మా? గొప్ప ధనవంతుడు ఎవరు? యోబు గొప్ప ధనవంతుడు. యోబు ఆయనకి ఎంతో విస్తారమైన ధనం ఉంది, విస్తారమైన సంపద ఉంది. కానీ ఆయనకి ఉన్నట్టుండి రాత్రికి రాత్రి మొత్తము జీరో అయిపోయింది, మొత్తం జీరో అయిపోయింది. అది దేవునికి మహిమార్థంగా. అయితే ఆ ధనము పోవటమే కాదు, సంపద పోవటమే కాదు, తన శరీరం అంతా ఏమైంది? కురుపులు వచ్చేసినాయి. ఆయన ధనవంతుడు కదా, మంచి బాగా డబ్బున్న వాళ్ళలో పరుపులు చూస్తాం కదా, పడగరంలో పరుపులు ఎట్టుంటాయి తెలుసా కదా. చాలా వాళ్ళు అంటే సుఖంగా నిద్రపోవటానికి మంచి మంచి పరుపులు వచ్చినాయి మార్కెట్లోకి. లక్షల్లో ఉన్నాయి, ఇంకా లక్షలు పెట్టి కొని ఆ పరుపుని కొనుక్కొని నిద్రపోవాలని. కానీ చెడనగా మన ఒంటికి అంత కురిపి వచ్చింది అనుకోండి, పొనుకుంటాను కూడా రావట్లా. పొనుకుంటే చిన్న బట్ట రాసుకున్న మండుతుంది, మగమగ మండిపోతుంది. పరుపు మీద పొనుకుంటామా? పాపం యోబుని అనుకుంటాను, ఆయన బాగా ధనవంతుడు ఉన్నప్పుడు ఒక మంచం మంచిగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నాకు ఆ మంచం మంచి, ఆ పరుపు మంచి ఆదరణ, సుఖ నిద్ర ఇచ్చింది అనుకున్నాడేమో. కానీ ఇప్పుడు ఆ కురుపులు వచ్చేసి మంచం మీద పొనుకోలేక, ఆ పరుపు మీద పొనుకోలేక ఆ వేదన పడుతున్న సమయంలో ఆయన ఒక మాట పలుకుతాడు. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకున్నగా. ఏమనుకుంటున్నాడు? నా మంచము. చాలా మంది మంచాలకి ఎంత ఖర్చులు పెడుతున్నారు, పరుపుకి ఎంత ఖర్చు పెడుతున్నారు కదమ్మా. ఇప్పుడు ఏమైంది? ఆదరణ లేదంట ఆ మంచం మీద. ఆ కాస్ట్లీ పరుపు మీద ఆయనకి నిద్ర పట్టట్లేదంట. చూడండి, అంటే మనము ఏదైతే మనకి సంతోషం ఇస్తుంది అనుకుంటామో, మనకి ఏదైతే ఆనందం ఇస్తాను అనుకుంటామో, అది ఆనందం ఇవ్వట్లేదు, అది సంతోషం ఇవ్వట్లేదు. అది ఎంత చక్కగా ఇస్తున్నాడు చూడండి. నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చిన అని నేను అనుకున్నాగా. నా పరుపు నా బాధకు అంటే చాలా మంది నిద్ర పట్టట్లేదు. సుఖంగా ఉంటాను పరుపు కొనుక్కుంటే ఆ పరుపు ఉపయోగం లేదు. ఇప్పుడు ఏం చేయాలి?
అనుకొని నా బాధకు ఉపచారం ఇచ్చినాను అనుకున్నాను. నువ్వు స్వప్నం వలన నన్ను బెదిరించదవు. నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టట్లేదు? దేవుడు కల్లో స్వప్నం మందు కనబడి ఆయన శోధిస్తున్నాడు. సుఖ నిద్ర. నాకు ఈ మందిని పెట్టినప్పుడు 2 నెలలు నేను నిద్రపోలా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అరే దేవుని తెలుసు. దేవుని మందిరము అంటే, దేవుని సేవ పరిచర్య అంటే మామూలు విషయం కాదు నాకు తెలుసు. నేను రాను ప్రభు అంటున్నాను. రాను ప్రభు అంటే అసలు తెల్లవారు నిద్రపోతే ఒట్టు. తీసుకెళ్తాడు ఎక్కడికో, లోయలోకి తీసుకెళ్తాడు, కొండ మీద తీసుకెళ్తాడు. ఇదిగో ఈ కొండ కింద ఏముంది? లోయ. నేను లోయలో పడేస్తా. ఇది ఇదిగో మంచి పూల తోటలకు తీసుకెళ్తాడు. నువ్వు నేను చెప్పిన మాట ఏంటి? పూల తోట ఆనందం ఉంటుందా? ఎట్లా ఉంటుందమ్మా? లోయ చూస్తే, ఎవరైనా పండ మీదకి లోయ చూస్తే కళ్ళు గిర్ర తిరుగుతాయి కదా. మనం పడిపోకుండా మన కళ్ళు గిర్రను తిరుగుతాయి. కానీ అది కావాలా నీకు? ఇది కావాలా? నువ్వు నాలోకి రా, నీ జీవితం సంతోషం ఉంచుతాను. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను ప్రభుతో పోరాడుతూ. మంచి పరిపూర్ణ ఏ లాభం నిద్ర పడకపోతే. ఇక్కడ ఏ అదే అంటున్నాడు చూడండి. కావు నేను ఉరితి 14 వచ్చిన, నేను స్వప్నం వలన నన్ను బెదిరించేదవు, దర్శనం వలన నన్ను భయపెట్టేదవు. నిద్ర పట్టట్లేదు మంచి పరిపూర్ణప్పటికీ మహానుభావుడికి. ఎందుకంటే ఆయనకి ఆ దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుడు, అందుకే ఆ దర్శనం వలన నన్ను భయపెట్టేదవు, కావున నేను ఉరితీయబడవాలని కోరుతున్నాను. ఈ నా ఎముకలను చుట్టూ కన్నా మరణం ఎదుట నాకిష్టము. ఈ నా ఎముకలను చూసుట కన్నా మరణం ముందుట నాకిష్టము. చూడండి, ఈ లోక సంబంధమైన ఏది మనని ఆదరణ పొందుకోలేము. కానీ ఆ యోబుకి ఆదరణ వచ్చింది. ఆ ఆదరణ, కోల్పోయిన సంపద తిరిగి వచ్చేసింది, కోల్పోయిన సంతానం మరల వచ్చేసింది, ఆ కోల్పోయిన ఆరోగ్యం మరల వచ్చేసింది. అది నిజమైన ఆదరణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కోల్పోయిన అన్ని తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు. కోల్పోయినన్ని తిరిగి ఇచ్చే దేవుడు. నువ్వు ఏదైతే కోల్పోతావో, ఏ ఆరోగ్యమైనప్పటికీ, ధనమైనప్పటికీ, ఇదిగో నీ సంతోషానికి ఆయన సమకూర్చి ఇచ్చే దేవుడు. ఆదరణ, నిజమైన ఆదరణ దేవుడిలోనే ఉంది. యోబు గ్రహించాడు, నాకు ఏం దీంట్లో ఆదరణ లేదయ్యా, నా పరుపుల ఆదరణ లేదు, నా మంచంలో ఆదరణ లేదు, నా పడగదుల ఆదరణ లేదు, నీలోనే నాకు ఆదరణ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుళ్ళలోనే ఆదరణ అండి. దేవుళ్ళలోనే నువ్వు నమ్మితే, విశ్వాసంతో దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఎంతమంది గురించి మనం తెలుసుకుందాం. ఒకటేమో యాకోబు గురించి, 2 రూతు గురించి, 3ది యోబు గురించి, 4వదిగా జ్ఞాపకం చేసుకుందాం నిశ్చయత. యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం. 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జనులను ఏం చేశాడంటమ్మా? ఓదార్చి ఉన్నాడంట. హల్లెలూయా. శ్రమ నొందిన తన జనులందరూ జాలిపడి, దేవుడు జాలి చూపేవాడండి. జాలిపడి ఏం చేస్తాడంట? ఓదార్చే దేవుడు, ఆదరణ చూపించే దేవుడు. జనులందరికీ లోకమున ఆయన ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఇదిగో నమ్మకంగా ఆయన మనని ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భయపడద్దు, దిగులు పడద్దు కదా. నీకు నేను ఆదరణ చూపిస్తాను. ఇదిగో మోషే చనిపోయిన తర్వాత యెహోషువ భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నేను నడిపించడానికి నాకు శక్తి సామర్థ్యాలు సరిపోతాయా అంటే, నువ్వు భయపడద్దు, ధైర్యముగా ఉండము. నీకు సహాయం చేసే దేవుడు నేనే, నేను నడిపించేవాడిని నేనే. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ భయపడద్దు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సహాయం చేయటానికి, ఓదార్చడానికి దేవుడు సహాయంగా ఉన్నాడు. కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఇదిగో నీకు ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు
దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నాడు. నిన్ను ఓదార్చే దేవుడు, నీ శ్రమలన్నిటి నుంచి తప్పించి నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఓదార్చి ఉన్నాడు నిశ్చేతగా. ఇంకా ఆయన ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డల్ని ఓదార్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఆయన ఒక తల్లి ఆదరించినట్లుగా మన్ని ఆదరించేవాడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును నన్ను పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 66వ అధ్యాయము 13వ వచనం, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డ కదా, అందుకే తల్లికి బిడ్డలు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయమునందు వాళ్ళ బిడ్డల్ని ఆదరిస్తూ ఉంటారు. ప్రతి సమస్య నుంచి తల్లి ఏదైనా ఫస్ట్ దెబ్బతిల్తే అబ్బా అంటావా, అమ్మ అంటావా? అమ్మ అంటాం. ఎందుకంటే అమ్మ అంత యాల్యూ కలిగింది కనుక. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో ఒక్కని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదను. ఏం కావాలి? తల్లి ఏం చూసిద్దంట? కడుపు చూసిద్దంట. భార్య దేవుడు చూస్తున్నట్ట. అవునమ్మా. తల్లి ఏమో కడుపు చూసి అయ్యో నా బిడ్డ బయటికి వెళ్ళి వచ్చాడు కదా అని ఎంత ఆకలిగా ఉంది. అదే భార్య అయితే ఎంత సంపాదించుకొచ్చిన ఇవాళ జేబు బరువును చూసిద్దంట కదా, ఆకలి చూడు. అందుకే తల్లికి ఎంత ప్రాముఖ్యత. తల్లి కంటే కూడా ఆదరణ ఇచ్చేవాడు, ఆ తల్లి కంటే కూడా ఆదరణ చూపించేవాడు మన దేవుడు. నీకు ఏం కావాలో నీ యొక్క బాధని తల్లి తీస్తే అంతకంటే ఓదార్పుని, అంతకంటే ఆదరణని, తల్లి కంటే ఆదరణ ఇచ్చేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డలకి ఆదరణ ఇచ్చేవాడు. అదేవిధంగా దావీదు అంటున్నాడు 71వ కీర్తనలో 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నా గొప్ప ధనమును వృద్ధి చేయము, నా తట్టు మళ్ళీ నాకు నెమ్మది కలుగు చేయము. అబ్బా, నా గొప్ప ధనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది ఆదరణ, నా తట్టు తిరిగి నాకు ఆదరణ దయచేయి. దావీదు దేవునికి మొరపెట్టుకొచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అలాంటి ఆలోచన నీకుందా? దేవుని తట్టు తిరిగి దేవా నాకు సహాయం దయచేయి, దేవా నీ కృప అనుగ్రహించు, నాకు సహాయం దయచేసి నాకు కావలసిన సమకూర్చి దయచేయము నాయన అని ఆ దేవుని తట్టు తిరిగి ఎవరికైతే ఉంటుందో, దేవుని తట్టు తిరిగి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? నెమ్మది కలిగజేస్తాడు. శాంతి సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎవరమ్మా? శాంతి సమాధానం ఇచ్చే దేవుడు కనుక శాంతి సమాధానం అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. నెమ్మది కలిగజేసే దేవుడు. ఇద్దరు అన్నదమ్ములు ఒక ఊళ్ళో ఉన్నారటమ్మా. ఇద్దరు అన్నదమ్ములు, చాలా మంది ఉంటారు కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటారంట. ఒక అన్నేమో బాగా కష్టపడుతూ ఉంటాయంట, పొలం పనులు చేస్తూ ఉంటాయంట. కొడుకు మాత్రం ఒక్క పని చేయకుండా గాలి తిరుగుతూ ఉంటాడంట. కానీ అన్నకంటే తమ్ముని గౌరవిస్తూ ఉంటాడంట ఆ గ్రామ ప్రజలు, ఆ ఊరి ప్రజలు. కాలికి తిరిగిన వాడిని దానికి నేను కూడా తమ్ముళ్ళకు మంచి పేరు తెచ్చుకోవాలి, నేనేమో ఎప్పుడు కష్టం చేస్తున్నా కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఏంటి అసలు ఈయన ఎంతగా ఎందుకు ఈ ఊరి జనము వాడు మెచ్చుకుంటున్నారని ఒకసారి కనిపెట్టాలని చూసిందంట. చూస్తే అక్కడ ఒకసారి ఒక ఇంట్లో ఒక స్త్రీ చనిపోతే పాపం వాళ్ళందరూ ఏడుతూ ఉంటే ఈ తమ్ముడు పోయి పక్కన వాళ్ళతో అంటే ఆ పక్కన అంటే ఆ అబ్బాయి ఏజీ ఉంటుంది, అతని ఏజీ ఉంటుంది, ఏడుతుంటే పోయి ఓదారుస్తున్నాడంట, ఆదరణ చూపిస్తున్నట్ట. తల మీద చేసి అడగకరా,
నీకే కాదురా తల్లి, నాకు కూడా తల్లి లాంటిదిరా, నాకు కూడా బాధగా ఉందిరా అని ఏడుతుంది అని అతన్ని ఆదరించి పాపం ఓదార్స్తుందనంట. ఓదార్స్తుంటే పాపం అందరికెళ్ళి అందరంటే ఆయన చూసి అబ్బా ఎంత మంచివాడు, చూడు తల్లి లాంటిదని పొగుడుతున్నాడు. తల్లిలాగా భావించుకొని వాళ్ళ కొడుకుని, చిన్నగా కొడుకుని, ఆ తల్లి కోల్పోయిన కొడుకుని ఓదార్స్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారట. ఓహో, ఇదా నా తమ్ముళ్ళు ఉన్న కిటుకు, అటైతే నేను కూడా నా తమ్ముళ్ళలాగా ఉండాలనుకొని పోయినట్ట. సరే కొన్ని రోజులు తిన్నాక అదే ఊర్లో ఒక స్త్రీ చనిపోయి ఉంది. అందరూ ఏడుస్తున్నారంట. ఏడుతుంటే పాపం ఆ చనిపోయిన వ్యక్తి భర్త బాగా దుఃఖపడుతున్నట. భార్య చనిపోయింది, భర్త దుఃఖపడుతుంటే ఈ పోయి అరే ఏడగాకరా, నీకే కాదు భార్య, నాకు కూడా భార్య రా అన్నట. అంటే ఏం చేశారంట, ఆ ఊర్లో అందరూ కలిసి పిచ్చి కొట్టారంట. చూడు, అందరికి చేత కాదండి ఆదరించటం కదా, అందరికి చేత కాదు ఆదరించటం. అందుకే చాలా మంది అంటారు కదా, కుక్క పెత్తనం గాడి తీసుకుని ఏం చేసిందట, నడులు ఎదగొట్టించుకుందట. అటనే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. చాలా మందికి ఆదరించటము, పలకరించడం కూడా చేత కాదు. కానీ దేవుడు ఆదరిస్తాయండి. దేవుడు శాశ్వతమైన ఆదరణ. పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినాక అనేక మందిని ఆయన ఆదరించాడు. ఆయన ఎలాగ ఆదరించాడు తెలుసా? ఇప్పుడు ఆయన చూడండి, మత్తయి సువార్త 2:3 తీగాకండి చెప్తాను. మత్తయి సువార్త 2:3 అక్కడ జనసమూహం మధ్యన యేసుక్రీస్తు ప్రార్థన చేసి వస్తుంటే అక్కడ ఒక కుష్ఠరోగి చూడండి, ఎవరైతే ఆదరణ చూపిస్తారో, ఎవరైతే ఇందాక చెప్పుకున్నట్లుగా ఆదరణ, ఇది ఒకరు తమ్ముడు ఆదరణ ఎలా చూపిస్తున్నాడో అన్న ఎలాగ ఆదరణ చూపిస్తున్నాడు. ఎవరైతే ఆదరణ కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి సహాయం అడుగుతూ ఉంటారు చాలా మంది. అరే వీళ్ళైతే కదా, ఒక పిచ్చోడు, నేను అక్కడ గుడ్డు దగ్గర కూర్చున్నాను. మా ల్యాబ్ ముందు ఒక గుడి ఉంటుంది, హిందువుల టెంపుల్, అది గుడి ఉంటుంది. అరుగు మీద కూర్చుంటాం, అప్పుడప్పుడు వేప చెట్టు ఉంటుంది అనమాట, అక్కడ చల్లగా ఉంటుందని కూర్చుంటాం. అక్కడ చాలా మంది ఉన్నా కానీ నా కాడికి వచ్చి నమస్కారం ఇచ్చి, నేను నిన్నే అడుగుతాను, ఇంకా ఎవరినే డబ్బులు అడగను, నేను నిన్నే అడుగుతాను, ఎవరినే డబ్బులు అడగను అంటాడు. ఇదేంద్ర బాబు అనుకోండి, నా దగ్గర డబ్బులు కూడా లేవు, చిల్లర కూడా లేవు. సరే నా దగ్గర లేవు అంటే, నువ్వు ఇస్తావు, నాకు తెలుసు నువ్వు ఇస్తావు అంటాడు. సరే అతను మరి పిచ్చోడు, మైండ్ సరిగా లేదు. నీళ్ళు తాగటానికి వచ్చాడు మా దగ్గర, నీళ్ళు వాటర్ ప్లాంట్ ఉంటుంది పాపం, నీళ్ళు తాగిన కాసిని వచ్చి డబ్బులు అక్కడ అందరూ ఉన్నాక నన్నే నువ్వు ఇస్తావు అని చెప్పి, సరే చిల్లర లేదని పర్సులు ఓపెన్ చేస్తే చిల్లర కడుతుంది, తీసి ఇచ్చేసాను. ఇచ్చేస్తే సార్లే ఇదే ఉందయ్యా అంటే, సార్లే నువ్వు ఇచ్చినావుగా సార్లే అనుకుంటా వెళ్ళిపోయాను. చూడండి, అంత అమాయకుడికి మరి ఎలా తెలుసు? అందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎవరు చేసేస్తలేదు ఆయన. అంటే ఎవరైతే ఆదరిస్తారో, కుష్ఠరోగి అనేకులు ఉన్నప్పటికీ యేసయ్య దగ్గరకు పోయాడు. నాకున్న ఆ కుష్ఠరోగము, నాకున్న ఆ రోగము, ఇదిగో ఆ రోగం నుంచి విముక్తి పొందుకోవాలంటే, ఆ రోగం నుంచి నేను బాగుపడాలంటే, ఆ రోగం నుంచి నేను పరిశుద్ధినిగా శుద్ధీకరంగా ఉండాలంటే, నా శరీరము శుద్ధిపడాలంటే ఆ యేసయ్య మాత్రమే నా రోగము తగ్గించారు. ఆయన దగ్గరే ఆదరణ దొరికిందని పాపం ఆయన ఎంత భయంగా వెళ్ళి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చెయ్యి, నన్ను బాగుపరుచు అంటే, ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఇష్టమే, నువ్వు నేను ఆదరిస్తాము. ఏమి ఒక 10 రూపాయలు ఇస్తామేమో, ఒక 10 రూపాయలు ఇస్తుంది, అది నా గొప్పతనమో కాదు. మనం ఇచ్చే ఆ 10 రూపాయలు మనం ఇచ్చే గొప్ప కాదు, అది ఎంత మాత్రం ఉంటుంది వాళ్ళకి సహాయము. కానీ దేవుని యొక్క ఆదరణ శాశ్వతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతంగా ఉంటుంది దేవుని యొక్క ఆదరణ. ఈరోజు నీ కుటుంబంలో దేవుడు శాశ్వతమైన ఆదరణ ఇచ్చేవాడు. నీ కుటుంబాన్ని శాశ్వతమైన మేలుతో నేను తృప్తిపరిచే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డరా, పక్షవాతంని కలిగిన వ్యక్తిని దేవుడు లేచి ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడే, లేచి నీ పరుపెత్తుకోమంటే నీ మనసు ఎత్తుకుని వెళ్ళంటే వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ నీ రోగము స్వస్థత పొందును కాక అంటలేదు, అక్కడ నీ పాపములు క్షమించబడాయి.
రోగాలు కూడా అండి, మనకు రోగాలు ఎందుకు వస్తాయి తెలుసా? రోగం రావటానికి కారణం మన దేవుళ్ళు సరిగ్గా లేకపోవటం రోగాలు వస్తాయంట. రోగం అనేది కూడా ఒక పాపమే. ఆత్మీయంగా మనం ఎన్ని పాపము చేస్తున్నాం, ఎంత రోగంగా ఉన్నాం మనం, ఆత్మీయంగా ఎన్ని రోగాలు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. ఉన్న ఈ జలుబు జ్వరము ఇటు గురించి నువ్వు తాపత్రయపడుతున్నాం, కానీ ఆత్మీయ సంబంధమైన రోగము, దేవుడి దగ్గర విశ్వాసంగా ఉండలేకపోవడం ఒక రోగం అండి. నిన్ను ముందుకు రానిట్లేదు. సాతాను నిన్ను పట్టుకున్నాడు. ఆదరణ నీకు ఎలా దొరికింది? దేవుని యొక్క ఆదరణ నీకు ఎలా ఉంటుంది? దేవుని ఆదరణ నువ్వు ఎలా పొందుకుంటావు? ఇక్కడ రూతు దేవుని యొక్క ఆదరణ పొందుకునే తన జీవితము ఇదిగో సంతోషపరుచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె కోల్పోయింది ఏది? అది దేవుడు ఆదరించినాక ఆమె జీవితము సంతోషమయంగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు తన కుమారుడు కోల్పోయినాక కోల్పోయిన కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు అనుకున్నాడు, నాకు నా జీవిత సంతోషంగా ఉంది కదా అనుకున్నాడు. నాకున్న ఆ మంచం ఆదరణ ఇచ్చింది, నాకు పరుపు ఆదరణ ఇచ్చింది అనుకున్నాడు. కానీ అది నిద్ర పట్టట్లేదు. కానీ దేవుని యొక్క ఆదరణ ఇస్తే ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుని యొక్క ఆదరణ, నీకు ఏదైతే ఇదిగో నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదైతే నీకు కొత్తగా ఉందో ఆ కొత్తవని పూడ్చే దేవుడు, ఆ కొత్తవని సమకూర్చిచ్చే దేవుడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉంటావో, దేవుని మీద నమ్మకంగా ఉంటావో, దేవుని మీద విశ్వాసంగా ఉంటావో, దేవుడు నిన్ను ఆదిస్తాడు. నీ చిత్తమే ఏమన్నాడు ఆ కుష్ఠరోగి? నీ చిత్తమైతే నన్ను బాగుపరచు ప్రభువా, నాకు ఇష్టమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదా. లోకాసు వార్తలో 7వ అధ్యాయం 11 నుంచి 10 తీగకండి, బైబిల్ అయితే పట్టుకో. ఓకే, లోకాసు వార్తలో నాయన గ్రామంలో ఒక యవనస్తుడు చనిపోతాడు. ఒక యవన బాలుడు చనిపోతాడు. పాపం ఆమెకి భర్త లేడు, ఒకే ఒక కుమారుడు. అందరూ వచ్చి ఆమెని ఓదార్స్తున్నారు. ఇంకో ధైర్యంగా ఉండు, పోయిన కుమారుడు తిరిగి రాడు. మనం చెప్పే పగలేక మాటలు అంతే, మనం ఓదార్చేది అంతే కదా. యేసయ్య వచ్చాడు. పాపం భయపడగాకు. ఆమె అనుకుంది, అందరు చెప్పే మాటలే కదా, దిగులు పడగాకు, అందరు చెప్పే మాటలే కదా, ధైర్యంగా ఉండు, అందరు చెప్పే మాటలే కదా అని అనుకుంది. కానీ ఆమెను ధైర్యపరిచి ఆ పాడి దగ్గరికి పోయి మొట్టంగులోనే ఆ యవనస్తుడు లేచి ఆ పాటలోంచి బ్రతికి జీవం కలిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. నీ జీవితంలో కోల్పోయింది ఇదిగో దేవుడు ఇచ్చేవాడు. కానీ నువ్వు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నావా? విశ్వాసంగా ఉన్నావా? నమ్మకంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఆదరణ పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని పరిశుద్ధమైన దేవుని నిత్యము ఆరాధించేవారుగా ఉండండి. అప్పుడు దేవుడు తన కార్యం కోల్పోయిన లాజరు చనిపోయి 4 రోజులు అయింది. ఏమైందమ్మా? మరియా మార్త కన్నీటి మన్నిటిగా ఏడుతున్నారు. కన్నీటి పర్వతం అయిపోయారు వాళ్ళు, బాధపడుతున్నారు 4 రోజులు. యేసయ్య కూడా ఇంకొచ్చి ఏం చేస్తాడు? సమాధిలో కుళ్ళిపోయి ఉంటుంది. అయ్యా ఇప్పుడు నువ్వు వచ్చేది అని నిలదీశారు. అయినా ఆయన ఆ సమాధి దగ్గర లాజరు బయటికి రా అంటే 4 రోజులు చనిపోయిన ఆ ఆత్మ, ఆ శరీరము మొత్తము సమాధిలోంచి బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి ఎంత ఆదరణ దొరికింది, వాళ్ళకి ఎంత ఆదరణ. దేవుడు నీకు ఎన్ని ఇప్పటికీ దేవునికి ఆదరణ ఇస్తానే ఉన్నాడు. నువ్వు కానీ గుర్తుపట్టట్లేదు, నువ్వు గుర్తించుకోవట్లేదు. దేవుడు ఆ ప్రేమను నువ్వు గుర్తించట్లేదు, ఆయన ఆదరణను గుర్తించట్లేదు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని కృప కదా. అయినా దేవుడు నీకు ఆదరణ ఇస్తానే ఉన్నాడు, నీకు సహాయం చేస్తానే ఉన్నాడు. కానీ నువ్వే గుర్తుపట్టట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుని యొక్క ఆదరణ, మనుషుల ఆదరణ ఇచ్చేది అది కొంతవరకు, కానీ దేవుని యొక్క ఆదరణ
పరిపూర్ణత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిపూర్ణత. ఎవరికైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నిజంగా దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడు విడిచిపెట్టడు. నిజంగా పరిపూర్ణమైన సమర్పణలు నీలో ఉంటే దేవుడు విడిచిపెట్టడు. నీకు దేవుడు ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అనేకుల్ని రోగి పీడితుల్ని ఆయన ఆదరించాడు. మనం ఎవరైనా బాగు చేసామా? మనం ఎవరైనా మనం స్వస్థపరచగలమా? దేవుడి యొక్క స్వస్థత, పరిపూర్ణత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన దేవుడు. అందుకే మరణము సైతము ఆయనకు లోబడి ఉండాల్సింది. ఆ మరణము సైతము, ఆ మరణము ఏదైనప్పటికీ, ఇదిగో నీ జీవితంలో ఏది కోల్పోయినా, ఏది తక్కువ ఉన్నా దేవుని యొక్క ఆదరణ ఉంటే చాలండి. మనుషుల ఆదరణ కాదు, నువ్వు మనుషుల కొరకు కాదు, మనుషుల కొరకు నువ్వు అతిశయపడటం కాదు, నీకున్న ధన సంపదను బట్టి నువ్వు అతిశయపడటం కాదు. దేవుని యొక్క ఆదరణ ఉండాలని కోరుకోండి. దేవుని యొక్క ఆదరణ ఉంటే వాళ్ళ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడతారు, వాళ్ళ కుటుంబం దీవించబడుతుంది, వాళ్ళ కుటుంబం ఆనందంగా దేవుని సన్నిధిలో ఉంటారు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, అలాంటి ఆదరణ ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం పొందుకోవాలి. దేవుని యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ దేవుని ఆదరణ శాశ్వతమైనది. చనిపోయిన యవనస్తుడు ఏ విధంగా అయితే తిరిగి మరణము జయించి లేచాడు, మరణము నుండి లేచాడు. దేవుడు చనిపోయిన లాజర్ని ఏ విధంగా అయితే మరణం నుంచి లేపాడు, ఆ కుష్ఠరోగి వ్యక్తిని ఏ విధంగా బాగుపరిచాడు, దెయ్యములు పట్టిన వ్యక్తిని ఏ విధంగా అయితే బాగుపరిచాడు. నీ జీవితంలో ఒక గొప్ప ఆదరణ ఇచ్చేది దేవుడండి. ఆ శాశ్వతమైన ఆదరణ చూపించేది దేవుడు. ఆ దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద నమ్మకం పెట్టుకోండి, దేవుని మీద విశ్వాసం పెట్టుకోండి. అప్పుడు దేవుడు మీకు ఆదరణ చూపిస్తాడు. ఆ ఆదరణ శాశ్వతంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో నిలిచిపోయింది. మీరు నిత్య సంతోషము, ఆనందంగా ఉంటారు. అలాంటి నిత్య సంతోషము, ఆనందము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. క్లోజ్ చేయడం. ఎన్నో వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా దేవా, నా యేసయ్య,